మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము, మీ యొక్క రక్షణ మీరే కాపాడుకుందురుగాక. ఆమేన్. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, చాలా మందిలో వారి రక్షణని వారు కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేయట్లేదు, ప్రయాస పడుతులేదు. ఎంతసేపు ఉన్నా వారు ఇలాగ ఉన్నారు, వీరు ఇలాగ ఉన్నారు, వారి పరిస్థితి ఇలాగ ఉంది అని ఎంతసేపు వారిని వీరిని ప్రశ్నించటం తప్ప మన రక్షణ ఉందా, మన రక్షణను మనము కాపాడుకునే విధానం ఏమన్నా ఉన్నదా అని చూసుకోలేని పరిస్థితిలో ఈరోజు సంఘం ఉంటుంది. ఏమండి, వారిలో లోపాలు ఉన్నాయి, వీరిలో లోపాలు ఉన్నాయని ఒకరి లోపాలు ఒకరు వెత్తబట్టమే కానీ మనం ఎలాగ ఉన్నాం, దేవుని ఎదుట మన జీవితం ఎలాగ ఉంది, మన రక్షణ ఉన్నదా అనేది గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ పరిస్థితుల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పురుకొల్పాలని, మీ భక్తి జీవితం ఎలాగ ఉందో మీ జీవితాలని ఒక్కసారి సరిచూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మిమ్మల్ని పురికొల్పుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్. ఈరోజు మరి చాలామంది దైవజనుడు కన్ను కప్పుతూ ఉన్నారు. 5 దినాలు పనికి పోతూ ఈ 5 రోజుల్లోనే అనేక రకాలైన క్రియలు, దేవునికి దూరం చేసే క్రియలు అందరూ కాదు, కొద్ది మంది కలిగి ఉంటున్నారండి. కులానికి భయపడు, ఏమండి, దైవజనుడు చూస్తాడా, చూడరు కదా అనుకొని కొందరు, మరికొందరు విగ్రహారాధనలో ఏకీభవిస్తూ ఉన్నారు. కొందరు, ఏమండి, నష్టపోయేది ఎవరండి? నష్టం ఎవరికి? జపగ్రంథమందు ఎవరి పేరు తుడిపివేయబడుతుంది? గమనించారా? గుర్తించారా? దైవజనుడు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మనం సేవిస్తున్నవాడు, మనము కలిగి ఉన్నవాడు, ఆయన రోషం కలిగిన వాడు, ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా, ఆయనకి అన్ని నామాల కంటే పైనామమైన యేసుక్రీస్తు వారి నామము, ఆ నామానికి కనుమరుగై ఉన్నది ఏమీ లేదండి. గెహాజీ అనేవాడు దైవ సేవకుని యొక్క కన్ను గప్పాడు అనుకున్నాడు. ఈ గెహాజీ అనేవాడు ఏం చేశాడు? దైవజనుణ్ణి మోసం చేశాడు, చూడలేదులే అని అనుకున్నాడు. ఈ గెహాజీ అనేవాడు అల్లంత దూరంలోనే గృహంలోకి తన అడుగు పెడుతున్నప్పుడు ప్రవర్త అన్నాడు, గెహాజీ, నీవెక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు అంటే, ఈ గెహాజీ అనుకున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని దైవజనుడికి, ప్రవర్తకి అబద్ధం చెప్పాడు. ఈనాడు ఎంతమంది ఉన్నారండి? ఈనాడు ఎంతమంది ప్రజలు ఉన్నారు గెహాజీలాగా ధనానికి లోబడి క్రీస్తు యేసు కృప నుండి తొలగిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు?
గమనించండి, గుర్తించండి, గుర్తుపట్టండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఈనాడు కులానికి భయపడి ఎంతోమంది దైవజనుడి కళ్ళు కప్పుతున్నాము, ఆయనకేమి తెలియదు అనుకుంటారు. కానీ మనము సేవిస్తున్న వాడు సూచుతున్న దేవుడు అని ఆయనకి పేరు. ప్రైజ్ ది లార్డ్. విగ్రహారాధనకి వెళ్ళవద్దు, విగ్రహ సంబంధమైన దానికి ఏకీభవించవద్దు అని చెబుతున్నప్పటికీ విగ్రహారాధనలోకి వెళుతూనే ఉన్నారు. మరి వారిని ఎందుకు చంపలేదు? నాగోరు కళ్ళెము దగ్గర ఎడ్లకి కాలు జారి బండిలో ఉండి మందసమము కింద పడుతూ ఉంటే, మరి ఒక వ్యక్తి ఉజ్జా అనేవాడు తన చెయ్యి జాచి ఆ మందసము కింద పడకూడదని పొట్టుకుంటే అక్కడికక్కడే యెహోవా వాణ్ణి మొత్తెను, వాడు చచ్చిపోయిను, చంపబడిను. ఈనాడు ఎంతోమంది దేవుణ్ణి కనుదృష్టి నుండి తప్పించబడరు. పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము, బహు కష్టకరము. ఏమండి, నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి రక్షణని కాపాడుకోవాలి. గెహాజీ కాపాడుకోలేకపోయాడు. ఇంకా ఒక స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకొస్తాను. ఈమె ఆదికాండము 31వ అధ్యాయము 34వ వచనములో మనకి కనిపిస్తుంది. ఈమె ఎవరయ్యా అంటే, సత్య సముద్రుడిగా ఉన్న యాకోబు భార్య. ఈ యాకోబు తన మామ ఇంటి నుండి బయలుదేరి వెళుతూ ఉన్న ఆ నేపథ్యంలో, ఆ పరిస్థితుల్లో విస్తారమైన ఆశీర్వాదము, దీవెనతో బయలుదేరుతున్నాడు యాకోబు. కానీ యాకోబు భార్య అయిన రాహేలు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి వస్తున్నప్పుడు తన తండ్రి అయిన లాబాను ఈ యొక్క గృహదేవతని, విగ్రహాన్ని ఎవరు చూడకుండా ఒంటిలా చర్మములో దాచుకొని ఉన్నట్లుగా రాహేలు తన తండ్రికి అబద్ధం చెప్పటము మనం చూస్తాం. ఏమండి, రాహేలు మధ్యంతర ఆయుష్కాలములోనే చనిపోవటము మనం చూస్తాం. ఆదికాండము 31వ అధ్యాయము 34వ వచనములో నేను చెబుతున్న ఈ స్టోరీ ఉంటుంది. చదువుకోండి, చిత్తగించండి. ఇప్పుడు నా మాటలు మీరు శ్రద్ధగా వినండి. చాలామంది విగ్రహ సంబంధమైన ఆరాధనలోకి ఏకీభవిస్తూ ఉంటారు. బైబిలు సాక్ష్యం ఇస్తుంది, విగ్రహారాధనకి దూరంగా ఉండండి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19, 28వ వచనం దాకా రాయబడి ఉంది. రాహేలుకి తెలియలేదా? ఏమైంది? ఏం జరిగింది? రాహేలుకి ఆ యొక్క బొమ్మ మీద విగ్రహం మీద మొక్కు కలిగిందా? తన తండ్రి అయిన గృహదేవతని ఎందుకు తీసుకొచ్చింది? ఏమండి, రాహేలు ఎందుకు చంపబడి ఉంది?
నిజానికి వాస్తవానికి దేవతలు కాని వారికి ఈ రాహేలు దేవునికి మనసు ఇవ్వలేక విగ్రహాలకి మనసు ఇచ్చిన కారణాన్ని బట్టి చాలామంది అక్కడక్కడ చూస్తూ ఉంటాం. మరి ఎందుకు వారి రోగాలు పోవట్లేదు, ఎందుకు వారికి స్వస్థత కలగట్లేదు, ఎందుకు వారు కట్టిక దరిద్రతతో ఉంటున్నారు? కొందరేమో పరీక్షలో ఉంటారు, మరి కొందరేమో చేతులారా చేసుకున్న క్రియలను బట్టి వారి ఫలాన్ని వారు మోస్తూ ఉంటారు. మరి కొందరేమో తెలిసి తెలియక వెరిసి ఈనాడు రాహేలు లాంటి వారు ఎంతోమంది ఉన్నారండి. ఒక పక్క వాక్యము వింటున్నప్పటికీ వాక్యమును లో ఉన్న మాటలని శ్రద్ధగా స్వీకరించలేని పరిస్థితి. అరణ్యములో రాహేలు ఎందుకు చంపబడి ఉంది? తన తండ్రి అయిన లాబాని యొక్క గృహదేవతని రాహేలు తీసుకొచ్చుకోవటమే కాకుండా తన తండ్రికి అబద్ధం చెబుతూ ఉంది. ఇది ఎరగకనే యాకోబు సవాలుకరమైన మాట పలుకుతాడు. నేనే జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నట్లయితే నేను సేవిస్తున్నవాడు రోషం కలిగిన వాడు, నాకెందుకు నీ గృహదేవత? చెవులుండి, నోరుండి, కళ్ళుండి, పలకలేనివి, కాళ్ళుండి నడవలేనివి నాకెందుకు, నాకేం అవసరం అని తన మామయ్యన లాభంతో సవాలుకరమైన మాట మాట్లాడతాడు. ఏమని? ఆయన వెరగకనే తను ప్రేమించి తన కోసమే 28 సంవత్సరాలు తన కోసమే తన కోసమే 28 సంవత్సరాలు ఊడిగం చేసి ఆమె మీద ప్రేమతో ప్రేమించి ఆఖరికి ఆమెను ఎరగక పలుకుతాడు. యాకోబు ఏమంటాడు తెలుసా? నీ యొక్క విగ్రహము ఎవరి వద్ద ఉన్నదో వారు సంపబడతారు, చచ్చిపోతారని పలుకుతాడు. దైవజనుడి మాట అగ్ని వంటిది, సాదాసీదా కాదు. ఈనాడు దైవజనుల్ని తోలని ఆడుతున్నారు, వ్యంగ్యంగా వేలనగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త. వజ్జా అనేవాడు మందసము పడుతుంది కదా అని చెప్పి చెయ్యి జాచి పట్టుకుంటేనేమో అన్ని అక్కడికక్కడే యెహోవా మొత్తి వేశాడు. ఈనాడు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే పరిపక్వానికి రావాలి, పాకానికి రావాలి. ఒక ఫలం పరిపక్వం చెందకుండా పండకుండా మనం కొయ్యినట్లుగానే దేవుడు కూడా వెయిటింగ్ చేస్తాడు, లేట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? రాహేలు ఎందుకు చంపబడి ఉందంటే తన తండ్రి అయిన గృహదేవతని రాహేలు తన దగ్గర ఉంచుకున్నది, దాచుకుంది. తన తండ్రి లాబాను గుడారాలన్నీ వెతుక్కుంటూ వచ్చి ఆఖరికి రాహేలు గుడారంలోకి ప్రవేశం చేసేటప్పుడు రాహేలు అంది అబద్ధం చెప్పింది. ఆ అబద్ధం చెప్పిన కారణాన్ని బట్టి లాబాను వెనక్కి వెళతాడు. ఆఖరికి రాహేలు మనం చంపబట్టము, రాహేలు చచ్చిపోవటం మనం చూస్తాం. ఈనాడు చాలామంది దైవజనుడి కన్ను గప్పుతున్నారు. చాలామంది దైవజనుడి మాటకి విధేయులు కావట్లేదు, అవిధేయులుగా ఉంటున్నారు. నీ రక్షణను నీవే కొనసాగించుకోవాలి. విగ్రహాలకు దూరంగా పారిపోవాలి, విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19, 28వ వచనములో విగ్రహాలకి దూరంగా ఉండండి అని చెప్పిన మాటని మీ దృష్టికి జ్ఞాపకాన్ని తెచ్చాను. మరి మీ జీవితాలు ఎలాగ ఉన్నాయి? మీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో రాహేలు వలె ఉన్నారా? జాగ్రత్త. దైవజనుడు చూస్తాం లేదని ఎలా పడితే అలా జీవిస్తూ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోకుండా, సాక్ష్యాన్ని పోగొడుతూ ఉన్నట్లయితే సరిచేయబడండి, సరి చూసుకోనండి. రాహేలు చేసిన తప్పు మీరు చేయకూడదు. మీ రక్షణని మీరే కాపాడుకోవాలి, నా రక్షణను నేనే కాపాడుకోవాలి. ఎరిసి మనందరి రక్షణకి ఆధారమైన
క్రీస్తు యేసు రక్తమును ఆశీర్దిద్దాం. ఒకవేళ ఏదన్నా బలహీనతలు ఉన్నట్లయితే సరిచేయబడదాం, సరిచూసుకుందాం. సరిచేయబడాలని మీ అందరికీ మరి ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట శుభాలు, దైవాశీస్సులు. మీ రక్షణని మీరే కాపాడుకుందురుగాక. ప్రైజ్ ది లార్డ్. రాహేలు తప్పు చేసింది, ఆ తప్పు మనము చేయకూడదు అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మరి కులానికి భయపడో, ఒక వర్గానికి భయపడో, కానీ ఏ కులము నీ కోసం ప్రాణం పెట్టలేదు, ఏ విగ్రహాలు నీ కోసము ప్రాణం పెట్టలేదు. ఎందుకనగా క్రీస్తు యేసు రక్తము మాత్రమే మనందరి కోసము ప్రాణార్పంగా పోయబడి ఉంది. మన దోషములన్నీ కూడా ఆయన భరించాడు, ఆయన సహించాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారిని మీకు కంఠబద్ధంగా సాక్ష్యమిస్తున్నాడు. ప్రభువారు మీకు సహాయము చేయునుగాక. రాహేలు ఎందుకు చంపబడి ఉంది? విగ్రహాలకి సోటిచ్చింది. విగ్రహానికి సోటిచ్చిన కారణాన్ని బట్టి రాహేలు మరణమైపోయింది, చనిపోయింది. మీకు అలాంటి పరిస్థితులు కలగకూడదు. ఈనాడు దైవజనుడి కన్ను గప్పవచ్చు. సూచుచున్న దేవుడు మనం సేవిస్తున్నవాడు, ఆయన కంటికి మరుగు ఉన్నది లేదు, ఉండబోదు. మరి మీరు ఎలాగైనా కానీ ఉన్నట్లయితే బలహీనపడితే సరిచూసుకోనండి. ఎరిసి క్రీస్తు యేసు స్వభావాన్ని మనమందరమీ స్వతంత్రించుకుందాం. ఆయన స్వభావంలోనికి మనము మారుదాం. తండ్రి కృప మనకి సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్.